పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలిలో పశువధ ఫ్యాక్టరీని మూయించే వరకు పోరాడతామన్నారు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. జనావాసాల మధ్య పశువధ ఫ్యాక్టరీని నడుపుతూ ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు అని అధికారులను ప్రశ్నించారు. ఫ్యాక్టరీ వల్ల పెద్ద ఎత్తున వాయు, నీటి కాలుష్యం జరుగుతూ ఉంటే పట్టదా అని నిలదీశారు. అనుమతులు లేని ఫ్యాక్టరీకి పోలీసులు కాపలా కాస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా గ్రామస్తులు దీక్ష చేస్తూ ఉంటే వారి పట్ల పోలీసులు గూండాల్లా వ్యవహరించారు అని మండిపడ్డారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఇక్కడ ప్రజలు బాధ చూస్తుంటే వామిటింగ్స్, విరోచనాలు, ఫుడ్ తినక, కూడు తినక, నిద్ర లేక ఆవాసం ఉన్న వాళ్ళందరూ అల్లాడిపోతా ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల తరఫున చేయవలసిన పని కేవలం ఇక్కడ ఎమ్మెల్యే రాధాకృష్ణ నిస్వార్థ బుద్ధితోటి చేస్తున్న పని ఇది. ఒక ఫోన్ కాలు ఆ సెక్రటరీకి చేసి దీన్ని ఆపించండి అంటే 5 నిమిషాల్లో ఆ ఫ్యాక్టరీ రన్ చేయటం ఆగిపోతుంది. కానీ ఆయన ఒత్తిడితోటి, ప్రభుత్వం ఒత్తిడితోటి, పోలీసు వారు కాపలాతోటి పర్మిషన్ లేకున్నా కూడా నడుపుతున్నారంటే ఇది చాలా దుర్మార్గమైనది, హేయమైనది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.